అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. బేసికల్గా మాకు మాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, గుప్త నిధుల కోసం కావడానికి వచ్చారు అనేది. సో కొంతమంది పర్టికులర్గా చౌడమ్మ దేవాలయం నాగసముద్రంలో ఉన్న రీజియన్కి కొంతమంది అవుట్ సైడర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక రాఘవేంద్రపై ఎస్ఏ గారు, సో నేను సిఏ గారు మేమంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది తవ్వుతూ మాకు కనిపించారు. సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ దగ్గర ఏమైతే చిన్న చిన్న సీసం, చిన్న ఒక మట్టి పాట్ ఇవన్నీ దొరికాయి మీకు కింద చూపించండి. సో వాళ్ళని తీసుకొచ్చేసారు. తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక 5 మంది వచ్చారు, 4+1. మెయిన్ పర్సన్ వచ్చేసి మహేంద్ర. సో మహేంద్ర అనే వ్యక్తి ఇంకో 4 వేసుకొని హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఈ ఏరియాకి వచ్చారు. ఈ ఏరియాకి వచ్చి పర్టికులర్గా ఇలాంటి పురాతన ఏరియాస్, టెంపుల్స్, నియర్ బై సరౌండింగ్స్ ఏరియాస్, ఇలాంటి ఏరియాస్ అన్నీ అక్కడేమో దొరకచ్చేమో అది ఇది అనేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. పర్టికులర్గా మీరు ఇందాక చూడొచ్చు, మెటల్ డిటెక్టర్స్ వీళ్ళు కొన్నారు. ఎక్కడి నుంచి కొన్నారంటే గోల్డ్ ఎక్స్ట్రా డిటెక్టర్స్ హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు కొన్నారు. సో అది మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము, అంటే వితౌట్ లైసెన్స్ అది తీసుకోవచ్చా లేదా అన్నది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడి నుంచి కొని ఇది జస్ట్ రీసెంట్గా కొన్నారు. ఒక 15 to 20 days బ్యాక్ వీళ్ళు గుత్తి ఫోర్ట్ కూడా వచ్చారు. గుత్తి ఫోర్ట్ కూడా వచ్చేసి నైట్ ట్రై చేస్తారు అక్కడ, బట్ వాళ్ళకి ఏం దొరకలేదు. సో ఇక్కడైతే నాగసముద్రంలో అయితే వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనం అయితే అప్రహెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ లోకల్స్ మేజర్గా ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే రాము అనే వ్యక్తి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రాము అనే వ్యక్తిని వీళ్ళకి ఈ హైదరాబాద్లో ఉన్న వీళ్ళకి కనెక్ట్ చేసింది ఎవరంటే పామిడికి సంబంధించిన పరమేశ్వర్ అని వ్యక్తి. సో ఈ వ్యక్తి వీళ్ళని కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఇక్కడ లోకల్గా హెల్ప్ చేయడానికి శ్రీనివాసులు అని ఆయన ఆటో, యాజ్ వెల్ యాజ్ దేవేంద్ర అని ఆయన వాళ్ళకి లేబర్ వర్క్ చేయడానికి ఇక్కడ లోకల్స్ వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో టోటల్ 5+4 9 మెంబర్స్. సో వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉపయోగించిన ఇన్నోవా, యాజ్ వెల్ యాజ్ ఈ ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఈ ఏరియాస్ అంతా వెళ్ళడానికి యూజ్ చేసిన ఇక్కడ లోకల్ ఆటో ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ మీరు చూసినట్టు ఈ పాట్ దొరికింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పొజిషన్లో మాకు సీసం దొరికింది. వీళ్ళు ఏదో ఎక్కువ ఊహించుకున్నారు ఏదో దొరుకుతుంది అనేసి, బట్ సీసం తప్ప ఏం దొరకట్లేదు ఈ ఏరియాస్లో. సో సీసము యాజ్ వెల్ యాజ్ ఒక పురాతన కాలానికి చెందిన 2 చిన్న ఉంగరాలు అండ్ చతురాస్త్రంలో ఒక మట్టి ప్రతిమ ఇవి వీళ్ళకి దొరికింది. అండ్ ఇది యాక్చువల్గా వీళ్ళు ఇలా చేయడం అన్నది మన ఆర్కియాలజికల్ రిలేటెడ్, తర్వాత టెంపుల్స్ ఈ సరౌండింగ్స్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. యాక్చువల్గా అది క్రైమ్ కిందకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మన మన హెరిటేజ్ అది, దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. సో ఇవి తప్ప ఏం దొరకట్లేదు చాలామందికి. ఇంకోటి ఏంటంటే మాకు డీప్ ఇన్వెస్టిగేషన్ అర్థమైంది అంటే వీళ్ళకి ఇక్కడ పర్టికులర్గా కొంతమంది బాబాస్ వాళ్ళని వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. కింద నిధులు ఉంటాయి, మేము పూజలు చేస్తే మీకు నిధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, ఇలాంటి భ్రమను క్రియేట్ చేస్తున్నాం. అలాంటి బాబాలను కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్గా మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్ని మేము యాక్సెస్ చేసి మొత్తం ఇంత అవుట్పుట్ రావడానికి మేజర్గా మాకు హెల్ప్ చేసిన స్టాఫ్ ఎవరంటే పీసీస్ జాఫర్, రఘు, కిషోర్, ఓబేష్, అంజీ, సిద్ధ అండ్ మిగతా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళందరి కోఆర్డినేషన్ వల్లే మేము సిఏ గారు, ఎస్ఐ గారు మేమంతా కలిసి మేము మ్యాచ్ చేయగలిగాం. అండ్ పేరున రాము అనే వ్యక్తి మీద ఆల్రెడీ ఆదోనిలో కేసు ఉంది. సో మేము వెరిఫై చేసాం, అది కూడా చాలా ఏళ్ళ కిందట. సో అంటే వీళ్ళకి ఒక గుడ్డి నమ్మకం ఏదో దొరుకుతుంది తవ్వుతే అనేసి, బట్ దానివల్ల వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కొంతమంది వీళ్ళు బాబాల్ని, స్వామీజీని నమ్ముతున్నారు గుడ్డిగా. ప్రస్తుతం మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, అంటారు ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళ రోల్ ఏంటి అంటే వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది అంటే వీళ్ళు వెళ్ళడం, వాళ్ళు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నట్టు వింటున్నాం మేము. ఇంకా వేరే గ్యాంగ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాటి మీద కూడా మేము నిఖాన్ని పెడుతున్నాము. సో ఆల్రెడీ టెంపుల్స్ చాలా చోట్ల మా ఎస్పీ సార్ చెప్పినట్టు అక్కడ చాలా చోట్ల సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైతే లేవో అలాంటి చోట్ల కూడా సీసీ కెమెరాస్ పెట్టాలి అనేసి మేము టెంపుల్ అథారిటీస్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ ప్రజలు ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి, ఎందుకంటే నైజేస్ వల్ల ఏం దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా టెంపుల్స్, ఏదైనా పురాతన ఫోర్ట్స్ ఇలాంటి ఏరియాస్లో కొత్త వ్యక్తులు ఏదైనా బ్యాగ్స్ వాటితో వస్తే మాత్రం దయచేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఈ మెటల్ డిటెక్టర్ గురించి కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు ఫస్ట్ ఇది పాతది వాడేవాళ్ళు, దీంతో పెద్దగా రెస్పాన్స్ లేదు అనేసి ఈ మెటల్ డిటెక్టర్ని వాళ్ళు సాఫిస్టికేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయాలనేసి రీసెంట్గా పర్చేస్ చేశారంట. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బాంబు తీసుకోవడం కోసం కొన్ని
ఆ పర్పస్ యూజ్ చేస్తారు. బట్ వాళ్ళకి కూడా అది తీసుకున్నారు. అది మెటల్ డిటెక్ట్ చేస్తారు అంతే. ఏదైనా ఐరన్ మెటల్ కానీ బ్రాంజ్ మెటల్ ఏదైనా మెటల్ డిటెక్ట్ చేస్తారు అంతే. సీసమ్ని కూడా అది మెటల్ కింద కౌంట్ చేసి సీసమ్ కింద ఉంటే కూడా సౌండ్ వచ్చేస్తారు. వీళ్ళు దాంట్లో తగ్గుతారు అనమాట. కానీ ఈ ప్రాపర్టీ వాల్యూస్ ఎంత దగ్గర ప్రజెంట్ వాడకంలో లేని ప్రాపర్టీ అంటే ఇది 3,50,000 ఉన్నది మెటల్ డిటెక్టర్ 3,50,000. సో అది సీజ్ చేసినాము. ఈ ఏదైతే సీసమ్ గోళీలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఎక్కడ కూడా వాడకం లేదు. ఇవన్నీ కూడా దీనికే ఏం విలువైంది. దీనికి ఇదేం పెద్ద వాల్యుబుల్ ఏం కాదు. సీసమ్ మెటల్ కూడా పెద్ద వాల్యుబుల్ ఏం కాదు. కాకపోతే అందరూ ఏదేదో దొరుకుతుంది, ఏదో వాల్యుబుల్ మెటల్ దొరుకుతుందేమో అనేసి బ్లైండ్గా పోతున్నారు. వెహికల్స్ వాళ్ళు వాడిన వెహికల్స్ ఒక టొయోటా యాజ్ వెల్ యాజ్ ఒక అతయ్ ఆటో 2 సీజ్ చేశారు. ఇన్నోవా టొయోటా ఇన్నోవా రావడానికి యూజ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ అతయ్ ఆటో పెట్టుకొని వచ్చారు. సరే మెటీరియల్ వాళ్ళ పొజిషన్లో కొన్ని, వాళ్ళ దగ్గర కొన్ని స్పాట్లో దొరికింది. సో అన్ని కలిపి పెట్టారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే దాన్ని పట్టుకునేసి పోతా ఉంటారు. ఇట్లా పట్టుకునేసి చిన్న సౌండ్ వస్తాడు, అందులో కొంచెం తవ్వుతారు. ఆడ తవ్వుతే ఇప్పుడు సీసం సౌండ్ వస్తే ఇది వచ్చేస్తే తీసి అంటే వాళ్ళకి అది నిర్మాణిత ప్రాంతం కదా, వాల్యుబుల్ ఏమో నేను కలెక్ట్ చేస్తున్నాను. బట్ దయచేసి చాలా మంది వీటిపై వెళ్ళకండి. వెళ్ళే ప్రాసెస్లో మీరే క్రైమ్ని మీరే అట్రాక్ట్ చేసినట్టు అవుతారు. మీరే మళ్ళీ కట్టడాలు వెనకాల వెళ్ళాలి. పోలీస్ ఇటువంటి నమ్మే వాళ్ళకి మేము చెప్పే నాకు తెలిసి